దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు. అందరూ బాగున్నారు కదా? మీరందరూ కూడా దినదినము ఆత్మీయతలో వర్ధిల్లాలని ఎంతగానో ఆకాంక్షిస్తూ ఉన్నాం. మంచిది. సర్వాధికారి అయిన దేవాతి దేవుని ఉచితమైన కృపా బాహుల్యత చొప్పున మరొక పర్యాయము మీతో ఆ దేవాతి దేవుని శుభప్రదమైన పరలోకపు వాక్కును మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అంటే, దేవుని పిల్లలకు లేదా క్రైస్తవులకు రోగాలు వస్తాయా? మరలా చెప్తూ ఉన్నాను, దేవుని పిల్లలకు లేదా క్రైస్తవులకు రోగాలు వస్తాయా? సర్వసాధారణంగా ఈ అంశాన్ని నేను ఎంచుకోవడానికి గల కారణాలు ఏమిటి అంటే, చాలా మంది సేవ చేస్తున్నప్పుడు చాలా మంది విశ్వాసులు అవ్వచ్చు, ఇక్కడ మా సంఘంలో ఉన్నవారైనా బయట సంఘాల్లో ఉన్నవారైనా ఎవరైనా సరే విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా భక్తిలోను, ప్రార్థనా జీవితంలోను, వాక్య అవగాహనలోను, ఆత్మీయ వృద్ధిలో ఎవరైతే కొంత తక్కువగా సన్నగిలుతూ ఉంటూ ఉంటారో, సరైన అవగాహన లేకుండా దేవుని నిమిత్తమై భక్తి జీవితంలోనికి ఇంకా ముందుకు ఎవరైతే రాణించలేకుండా ఉన్నారో వారి నోట నుంచి వచ్చే మాటలు ఇవే. దేవుని నమ్ముకున్న తర్వాత కూడా కష్టాలు ఏంటన్నా, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మాకు రోగాలు ఏంటన్నా, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మాకు ఏది కలిసి రావడం లేదన్నా, ఈ మాటలు చాలా మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా చిన్నపాటి రోగం వచ్చినా, వ్యాధి సోకినా, ఏది ఏమైనా సరే, మేము దేవుని నమ్ముకున్నాం కదా, మాకెందుకు వస్తాయి, మాకెందుకు రావాలి, ఇది చాలా నోటి నుంచి వింటూ ఉన్నాం. అందుకే ఈరోజు అలాగ మాట్లాడే ప్రతి బిడ్డకు కూడా వాక్యానుసారంగా ఏం చెప్పబడుతుంది, అసలు క్రైస్తవులకైనా దేవుని పిల్లలకైనా రోగాలు వస్తాయా, కష్టాలు వస్తాయా, రావచ్చా, అసలు వస్తే ఏం చేయాలి, అసలు ఎందుకు వస్తున్నాయి, ఇదంతా కూడా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అయితే వాస్తవానికి మీరు గమనిస్తే, రోగం ఉన్నప్పుడు ఆ రోగానికి మందు తయారైంది. ఈరోజు ఎటువంటి శారీరక బాధ వచ్చినా సరే దానికి దేవుడు జ్ఞానయుక్తంగా సర్వ సృష్టిలో నుంచే చక్కటి మంచి ఔషధాన్ని కూడా దేవుడు తయారు చేశాడు, గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, గమనించాల్సింది ఏంటో తెలుసా? శరీరానుసారంగా రోగం వచ్చినా, బాధ వచ్చినా సరే ఎటువంటి ప్రమాదం లేకోకుండా జాగ్రత్తగానే బ్రతకొచ్చు దేవుడిచ్చిన ఔషధాన్ని బట్టి స్వీకరించుకుని. ఆత్మకు ఏమైనా రోగం పడితే అది చాలా ప్రమాదకరమైంది. శరీరం రోగం పట్టినా, ఎలాగా ఉన్నా సరే కొంత సమయానికి వచ్చేసరికి అది కనుమరుగైపోతుంది, మంటిలో కలిసిపోతూ ఉంది. ఈ ఆత్మకు చావు లేదు కదా, ఈ ఆత్మ నిరంతరము కూడా బ్రతికే ఉంటుంది కదా. ఇది దేవుని చెంత ఉంటుందా, నిత్య నరకాగ్నిలో ఉంటుందా? నీ ఆత్మకు రోగం పడితే వదిలించే ఔషధం ఏమిటంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే, దేవుని వాక్యమే మన రోగానికి నివారణ. ఇక్కడ మీరు ఆలోచించి బాధపడాల్సింది దేనికో తెలుసా? నాకు శరీరానుసారంగా దేవుని నమ్ముకున్న ఎంతో అనారోగ్యం వస్తుంది, ఏంటి బ్రతుకు అని కాదు ఆలోచించాల్సింది. దేవుణ్ణి నమ్ముకున్న నాకు అనారోగ్యం వచ్చినా, ఏదొచ్చినా నా ఆత్మ ఎంతగానో శుద్ధీకరణ జరగాలి, నా ఆత్మ బాగుండాలి. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో నీవు వర్ధిల్లెదవు, సుఖముగాను సౌఖ్యముగాను అని 3వ పత్రిక రాస్తూ యోహాను గారు సెలవిస్తూ ఉన్నారు. మీరు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే, ఆత్మను గూర్చినటువంటి అవగాహన, దృష్టి లేకుండా శరీరానుసారంగా వస్తున్నటువంటి చిన్న వ్యాధులను, అనారోగ్యాన్ని అలాగా పెద్దదిగా చేసి, భూతద్దంగా చేసి దేవుణ్ణి దూషించేవారు లేకపోలేదు. మాకు రావచ్చా అని దేవునిపైనే అలిగేవారు లేకపోలేదు. మాకెందుకు వస్తాయి రోగాలు, మాకు రావచ్చా, దేవుణ్ణి అందుకే కదా నమ్ముకుంది. కొంతమంది దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటారో తెలుసా అండి? రోగాలు పోవడానికి,
అద్భుతాలు జరగడానికి, పెళ్లిళ్ళు కావడానికి, ఉద్యోగాలు రావడానికి, అంటే అవర్షత చొప్పున దేవుణ్ణి దేవునిగా దైవత్వపు కోణంలో చూడకుండా, డివినిటీ కోణంలో చూడకోకుండా కొన్ని కొన్ని ఆశలు తీర్చుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి ఎవరో చెప్తూ ఉంటారు. వాక్యం తెలియని వ్యక్తులు కొంతమంది చెప్పే ఉంటారు. ఈ దేవుని నమ్ముకుంటే ఇవి వస్తాయి, అవి వస్తాయి, ఇవి జరుగుతాయి, అవి జరుగుతాయి. నిజమే. మన దేవుడు అన్నింటినీ చేయదగిన దేవుడే. అయితే దేవుణ్ణి నమ్ముకున్న తరువాత రోగాలు రావని, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కష్టాలు రావని, దేవుని నమ్ముకున్న తర్వాత అంతా మంచే జరుగుతుందని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు. మీరు గమనించాల్సింది ఇది. అయితే వాక్యాన్ని తీసి, అయితే విశ్వాసులుగా ఉన్న చాలా మందికి రోగాలు వస్తే బెంబేలెత్తిపోతూ ఉన్నారు కదా. అంటే వీరు పరిచర్యలో ఎక్కడికి ముందుకు కొనసాగరు, దేవుని పనిలో వాడబడరు, దేవుని కొరకే సర్వాన్ని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వారికి రోగం వచ్చిందంటే సరే కాసేపు ప్రక్కన పెడదాం. మరి దేవుడే నాకు దిక్కని, దేవుని తర్వాతే ఎవరైనా అని, దేవుడు లేకుంటే నా జీవితమే లేదని, ఆయనే నీతి అయిన స్వరూపి అని, దేవునిపైనే సంపూర్ణంగా ఆధారపడిన వారికి కూడా రోగాలు వచ్చాయి, మరణకరమైన సంభవాలు సంభవించాయి. మరి వారిని ఏమందాం? అలాగా ఎవరైనా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారా? దేవుని పనిని చేస్తూ దేవుడే దిక్కని, దేవుడే ఆశ్రయపురమని, దేవుడు తప్పించి నాకు వేరొక జీవితం లేదని, దేవునిపైనే సంపూర్ణంగా ఆధారపడిన వారి జీవితాల్లో ఎక్కడైనా రోగాలు వచ్చాయా? వారు ఏం చేశారు రోగాలు వచ్చినప్పుడు? మనలాగా సనుగుతూ ఉన్నారా? మనలాగా గొనుగుతూ ఉన్నారా? మనలాగా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారా అనేది మనం పరిశీలన చేద్దాం. దానికంటే ముందుగా ఒకానొక సమయంలో ఫ్యూ ఇయర్స్ బ్యాక్, కొన్ని సంవత్సరాల క్రితం నాకు కొద్దిగా గ్యాస్ట్రిక్ సమస్యతో నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన చాలా పెద్ద ఆయన, మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన చాలా హుందాతనంగా మంచి జ్ఞానయుక్తమైనటువంటి వైద్యాన్ని చేస్తూ ఉన్నాడు. అయితే నా మాట విని, నా తీరుని చూసి మీరు ఏం చేస్తారు ఏంటి అంటే చెప్పాను. నేను సేవను జరిగిస్తూ ఉంటా, దేవుని పనిని చేస్తూ ఉంటానండి, నేను సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని పరిచర్యను చేస్తూ ఉంటాను అని. అయితే ఆయన హాస్యాస్పదంగాను కొంత క్రూరత్వంతోనూ మూర్ఖంగా మాట్లాడిన మాట ఏమిటి అంటే, వాస్తవానికి మీ క్రైస్తవులకి జబ్బులు వస్తే డాక్టర్ల దగ్గరికి రారు కదా, మీ దేవుడు బాగు చేయడా? అంటే జబ్బులు వచ్చిన ప్రతోనికి నీ జబ్బు పోతుంది, నీ జబ్బు పోతుంది అని తలపైన చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తారు కదా, మరి మీకు రోగం వచ్చినప్పుడు మీరెందుకు వచ్చారు దేవుని హాస్పిటల్కి? మీకు ఏం నయం కాదా? ఏం జరగదా మీకు అని చాలా హాస్యాస్పదంగా వెటకారతనంగా నన్ను అడిగాడు. నేను అతనికి చెప్పిన సమాధానం ఏమిటంటే, డాక్టర్ గారు, వాస్తవానికి ఈ సర్వాన్ని క్రియేట్ చేసిన క్రియేటర్ ఒక్కడే, ఆయనే నేను ఆరాధిస్తున్న దేవుడు. ఈ సర్వాన్ని సృజించిన సృష్టిలో నుంచే అన్నింటినీ బయటకు తీసి దాని ద్వారా ఔషధాన్ని క్రియేట్ చేశారు. ఈ ఔషధం ఎక్కడి నుంచి వచ్చింది? సర్వ సృష్టిలో నుంచే వచ్చింది కదా. నా దేవుడు సృజించిన సృష్టిలో నుంచి ఈ పరమ ఔషధం వచ్చింది కదా. మరి ఈ రోగానికి కావాల్సిన మందు ఈ సృజించిన దేవుని నుంచే వచ్చింది కాబట్టి దాన్ని నేను ఎందుకు వినియోగించుకోను? ఇది నా దేవుడిచ్చింది కదా, నా దేవుని జ్ఞానము ద్వారా వచ్చింది కదా. అంటే నువ్వు బాగా దానిలో మునిగిపోయినట్టున్నావు, నీతో నేను మాట్లాడలేను అన్నారు. అయితే చాలా మంది మూర్ఖత్వంతో ఉన్నవారు కూడా ఉన్నారు. రోగాలు వచ్చినప్పుడు నిందించేవారు ఉన్నారు. రోగం వచ్చినప్పుడు మేము టాబ్లెట్స్ వేసుకోం, మా దేవునిపైనే ఆధారపడతాం, మాకు ఎటువంటి ఔషధాలు అక్కర్లేదు, మెడిసిన్ అక్కర్లేదు అని మూర్ఖత్వంతో భక్తి చేసే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, మితము కలిగి బ్రతకండి, మితము కలిగి భక్తి చేయండి. ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. అందుకే క్రిస్టియన్ లైఫ్ ఎప్పుడు కూడా, క్రైస్తవుడి జీవితం ఎప్పుడు కూడా సమభాగేనా వెళుతూ ఉండాలి, మధ్యస్థాయిలో వెళుతూ ఉండాలి. ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ టు ది క్రిస్టియన్ లైఫ్ అన్నట్లుగా ఎప్పుడు కూడా అటు ఇటు వణికిపోకుండా, జారిపోకుండా ఒకే తాటిపైన వెళుతూ ఉండాలి. ఇది క్రైస్తవుడి జీవితం. ఇప్పుడు చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తుల జీవితాలను చూస్తూ మనం కూడా క్రైస్తవులకి సంభవించినా ఎలా బ్రతకాలి, ఆ బ్రతికిన తర్వాత దేవుడి నుంచి స్వస్థతను పొందుకోవడానికి ఎలా మనం ప్రయత్నించాలి అనేది మనం ధ్యానం చేయబోతున్నాం. మంచిది, చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొట్టమొదటిగా క్రైస్తవునకు రోగాలు వస్తాయా
అనే మాటను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దానిలో మొట్టమొదటిగా ఒక భక్తుని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథము రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం గల వాక్యంను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము గల వాక్యమును చదువుకుందాం. నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, ఏమిటి? అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా. ఇక్కడ కనిపిస్తుంది ఎవరు అంటే మహా గొప్ప భక్తిపరుడు, దేవుని చేతిలో బలమైన సాధనముగా శక్తి కార్యములు జరిగించినటువంటి ఒక మహా గొప్ప దైవజనుడు కనిపిస్తూ ఉన్నాడు. అతనికి ఏం జరిగిందంటే మరణకరమైన రోగము చేత పీడితుడై, మరణకరమైంది. ఇప్పుడు వాస్తవానికి సర్వసాధారణంగా 2 రోజులు 3 రోజులు ఉండి వెళ్ళిపోయే రోగాలు వేరు, ఈ రోగము వలన మన మరణానికి దగ్గరైపోయే రోగం వేరు. ఇక్కడ ఇతనికి వచ్చింది భయంకరమైన రోగము, మరణకరమైన రోగము, అంటే చావుకు దగ్గర అయిపోయే రోగము. ఇలాంటి రోగం ఎవరికి వచ్చింది? సాధారణంగా ఉన్నటువంటి విశ్వాసికి కాదు వచ్చింది. దేవుని చేతిలో మహా గొప్ప దైవజనుడైనటువంటి ఏలియాకి శిష్యుడైనటువంటి ఎలీషా గారు 2 ఆత్మను 2 అభిషేకాన్ని పొందుకున్నటువంటి దైవజనుడు ఇతను. ఇతనికి ఏం సంభవించింది? మరణకరమైన రోగము. రాకూడదే, దేవుని సేవ చేస్తున్నాడు కదా, శక్తి కలిగినటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు కదా, ఇతనికి రావడం ఏంటి? ఈ ఎలీషా గారు ఎక్కడా కూడా నేను నీ సేవను చేస్తున్నానే, నీ పనిని చేస్తున్నానే, నీ క్రియలు జరిగిస్తూ ఉన్నానే, 2 అభిషేకాన్ని నీ ఆత్మను పొందుకున్న దైవజనుడిని కదా తండ్రి, నాకెందుకు రోగం రావాలి అనినట్లుగా ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిందని వెతకగలిగితే ఎక్కడా లేదు. మనలాగా ఆత్రత పడిపోయి దేవుణ్ణి దూషించలా, దేవుణ్ణి ప్రశ్నించలా, దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని యొక్క నెరవేర్పుని, ప్రణాళికని ఎక్కడ కూడా ప్రశ్నించినట్లు మనం చూడం. అయితే విశ్వాసములోను దేవుని పైన నమ్మకత్వంలోను స్థిరుడిగా ఉన్నాడు కాబట్టి అందుకే. అయితే ఈ ఎలీషా గారు ఎంత గొప్ప దైవజనుడు, ఎంత గొప్ప కార్యాలు జరిగించాడంటే, వాస్తవానికి ఇతని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇతను ఒక మంచి వ్యవసాయదారుడిగా కనిపిస్తాడు. మంచి వ్యవసాయదారుడు. ఒకానొక రోజు ఏలియా గారు వచ్చి తమ అంగీని తన పైన వేసి, దుప్పటిని వేసేసి పరిచర్యకి రా అని పిలుస్తాడు. మారు మాట్లాడకుండా వేసిన వెంటనే 2వ మారు మాట్లాడకుండా ఎక్కడికి రావాలి, ఎందుకు రావాలి, నా ద్వారా నీకేంటి పని, నా ద్వారా నీకేంటి లాభం అని ఏది అడగల. అలా వేశాడు, ఇలా కదిలాడంతే. ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే మనం జాగ్రత్తగా, అలా వెంటనే ఆ దైవజనుడి వెనక నడుచుకుంటూ పరిచర్యకి వెళ్ళిపోతూ ఉన్నాడంటే ఆ దేవుణ్ణి గూర్చి కానీ, దేవుని క్రియను గూర్చి కానీ, ఏలియా గారి యొక్క దైవజనుడి యొక్క గొప్ప భక్తిత్వాన్ని గూర్చి కానీ అన్నింటి గూర్చి అవగాహన కలిగిన వ్యక్తి. అన్నింటిని గూర్చి అవగాహన కలిగిన వ్యక్తి. వాస్తవానికి ఒక టీచర్ స్టూడెంట్ను చూస్తే, టీచర్ వచ్చి పెన్ ఇచ్చేసి రారా ఎగ్జామ్ రాద్దు అని అన్నారనుకోండి. వాస్తవానికి మేడం మీరు సిలబస్ చెప్పలేదు, మీరు ఎందుకో చెప్పలేదు, యూనిట్ ఎగ్జామా, హాఫర్లీ ఎగ్జామా, క్వార్టర్ ఫైనల్, ఏది అసలు, ఏ ఎగ్జామ్ ఇది అని అడగకోకుండా ఎవరైనా విద్యార్థి రాయగలుగుతాడా? అంటే ఎగ్జామ్ కి పెట్టున్నప్పుడు ఏ సిలబస్ ఇస్తారు, ఏ క్వశ్చన్స్ ఇస్తారు, ఏమిస్తారు, ఏంటి అని గందరగోళం అయిపోతూ ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే ఎగ్జామ్స్ ని రాయడానికి ఇష్టపడతారు ఎవరైనా సరే. కానీ ఇక్కడ ముందుగానే సిద్ధపడిపోయి ఉన్నాడు. అంత గొప్ప దైవజనుడు ఏలియా గారు. అయితే పరిచర్యకు పిలిచి వెంటనే వెళ్ళిపోయే ముందు మరలా ఇంటికి వచ్చేసిన తర్వాత తమ పనివారమందరికీ, తల్లిదండ్రులందరినీ పిలిపించి ఒక కృతజ్ఞత కూడిక పెట్టుకుని, అందరికీ భోజనాలు పెట్టుకుని ఏలియా గారితో పరిచర్యకి వెళ్ళిపోయాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి తను. ఎవరు? ఎలీషా గారు. ఏలియా గారి దగ్గర అనేక మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రత్యేకించి ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఎలీషా గారు. అయితే ఒకానొక దినాన ఎలీషా గారు, ఏలియా గారు ఇద్దరు కూడా ప్రయాణమై వెళుతూ ఉంటే అగ్ని రథముల చేత మన ఏలియా గారు దేవుని దగ్గరికి కొనిపోబడ్డారు. ఆ తర్వాత మరలా
ఇతను దాటుకుంటూ అనగా ఆ స్థలాన్ని నుంచి యోర్ధాను నదీ తీరాన తన ప్రయాణమై తన స్వాస్థ్యానికి తన గృహానికి చేరుకోవాలి. అయితే వస్తున్నప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ కూడా అసలు ఎంతో గొప్ప శక్తి కలిగిన దైవజనుడికి కూడా మరణకరమైన రోగాలు సంభవిస్తాయి. ఇది ఏమి పెద్ద ప్రమాదం కాదు. ఇతనికి ఒక్కరికే వచ్చింది కాదు. సర్వసాధారణంగా శరీరాన్ని పొందుకున్న మనందరికీ కూడా రోగాలు రావడం, స్వస్థతలు రావడం, రోగాలు రావడం, స్వస్థతలు రావడం కామన్ అదంతా. అయితే మనం ఆలోచించాల్సింది ఆత్మీయతను గురించి ఆలోచించాలి. ఇక్కడ ఈ దైవజనుడి ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగాయి. మొట్టమొదటి అద్భుతం చూస్తే అక్కడ ఏలియా గారు కొనిపోబడ్డారు. తిరిగి ప్రయాణమై ఇంటికి వెళ్లే దారిలో యోర్దాను నది ఒకటి వచ్చింది. ఆ నది ఇప్పుడు దాటాలంటే స్విమ్మింగ్ చేయాలి. చాలా దూరం కదా, ఎలా చేస్తారు? అప్పుడే మొట్టమొదటిగా ఏలియా గారు తనకిచ్చినటువంటి దుప్పటిని తీసుకుని యోర్దాను నది పైన కొడితే యోర్దాను నది 2 పాయలుగా చీల్చబడింది. ఆ దారిలో వస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి అద్భుతం అది. తర్వాత వస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే వాస్తవానికి ఎలీషా గారు బట్టతల ఉంటుంది ఎలీషా గారికి. ఆయన చాలా మంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోకిరి వాళ్ళు, యవనస్తులు కొంతమంది ఈ దైవజనుడి యొక్క విలువను, ఔన్నత్యాన్ని తెలుసుకోకుండా, దైవజనుడు ఎవరు అని గుర్తెరగకోకుండా, దేవునికి మనుషులకి మధ్య ప్రతినిధిగా ఉన్నాడని చెప్పి గుర్తించుకోకుండా ఏం చేశారో తెలుసా? బోడివాడా అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉన్నారు. కఠినంగా మాట్లాడుతూ బాధాకరంగా మాట్లాడారు. మన ఎలీషా గారు ఆ యొక్క బాధని, రోషాన్ని తట్టుకోలేక శపిస్తే ఎలుకబంటులు వచ్చేసి అనేక మంది యవనస్తులు చీల్చి చెండాడింది. మొట్టమొదటిగా యోర్దాను నదిని 2 పాయలుగా చేశాడు. పోకిరి వాళ్ళు అతని పైన తిరుగుబాటు స్వభావంతో బోడివాడా అని చెప్పి ఎగతాళి చేస్తున్నప్పుడు, అతన్ని శపించినప్పుడు ఎలుకబంట్లు వచ్చి అతనిని మృంగివేశాయి. ఆ తర్వాత మీరు చూస్తే 1 అద్భుతాలు చూసాం, 2 ఆయన శపిస్తే కార్యాలు చూసాం, 3వదిగా ఈ దైవజనుడి యొక్క శిష్యుడిగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు, అతను మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఎటువంటి జీవనాధారం లేకపోతే జీవనాధారం కోసం వాళ్ళు బ్రతిమలాడుకున్నప్పుడు వారికి జీవనాన్ని ఏర్పాటు చేసిన గొప్ప దైవజనుడు. అతను ప్రార్థించి నమ్మకంగా, విశ్వాసంగా మీరు ఈ క్రియను జరిగించండి అన్నప్పుడు ఆ శిష్యత్వంతో కూడినటువంటి ఆ కుటుంబం ఎంతగానో దీవించబడింది. అతని మాటను నమ్మింది. చూస్తే యోర్దాను నదిని 2 పాయలుగా చేశాడు. అక్కడ ఎలుకబంటుల ద్వారా అతను శపించినప్పుడు భయంకరమైన కార్యాన్ని చూసాం. 3వదిగా నశించబడుతూ జీవితం లేదు అనుకున్నప్పుడు ఒక జీవితాన్ని కట్టగలిగినటువంటి గొప్ప దైవజనుడు. 4వదిగా షునేమిలో ఉన్నటువంటి ఒక పట్టణస్థురాల్లో ఎప్పుడు తరచూ అక్కడ సేవా క్రియలకు వెళ్ళినప్పుడు ఆ సేవకుని ప్రేమించి చక్కగా ప్రీతికరమైన భోజనాన్ని చేస్తూ ఒక స్థలాన్ని ఆ దైవజనుడి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ కుటుంబానికి ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఆమెకి గర్భఫలం లేదు నాయనా, ఆమె ఒక మంచి గర్భాన్ని కోరుకుంటుంది అంటే అప్పుడు కూడా దైవజనుడు తన యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా ఆ బిడ్డకి మరొక సంవత్సరం వచ్చేలోపు ఇదే రోజుకి నీకు 12 బిడ్డ పుడతాడు. అంటే మనం చూస్తే అద్భుతాలే చేస్తూ దేవుడి క్రియలు జరిగిస్తూ ఎంతో గొప్పగా ఉన్నటువంటి ఈ దైవజనుడికే దేవుని పైన ఆధారపడితే కానీ ఎటువంటి క్రియలు మన ద్వారా ఎవరికి జరగవు. నా ద్వారా ఎవరికైనా గొప్ప కార్యాలు జరగాలంటే దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడినప్పుడు, సంపూర్ణంగా భక్తి జీవితంలో కొనసాగుతున్నప్పుడు, సంపూర్ణంగా దేవుని నీతిని అనుసరిస్తున్నప్పుడు, న్యాయాన్ని అనుసరిస్తున్నప్పుడే జరుగుతాయి. సర్వసాధారణంగా ఏ వ్యక్తి ద్వారా ఎటువంటి కార్యాలు జరగలేవు. దేవుని కార్యాన్ని ఎవరైతే సంపూర్ణంగా జరిగిస్తూ ఉంటారో వారి జీవితాల్లోనే జరుగుతాయి. అలాంటి వాడు కాబట్టి దైవజనుడు అలాంటి గొప్ప కార్యాలు జరిగాయి. అలాంటి గొప్ప కార్యాలు జరిగినటువంటి ఈ దైవజనుడికే ఏం సంభవించింది? మరణకరమైన రోగము సంభవించింది. ఇదే గొప్ప దైవజనుడు నయమానుకు స్వస్థతనిచ్చింది ఈ గొప్ప దైవజనుడే. ఇలా చూస్తే అనేకమైన అద్భుత కార్యాలు జరిగాయి. అయినప్పటికీ మరణకరమైన రోగము సంభవించినప్పుడు మారు మాట్లాడకుండా ఆ రోగాన్ని స్వీకరించుకున్నాడే తప్పించి దాని ద్వారా దేవుణ్ణి ఎప్పటికీ దూషణాడినట్లు కానీ, ప్రక్కన పెట్టినట్లు కానీ, దూషించినట్లు కానీ, వ్యతిరేకించినట్లు కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడం. ఇది భక్తి. రోగం వచ్చినప్పుడు దేవుని పైన తిరుగుబాటుతనంతో కాదు నీవు ఉండాల్సింది. నీకేదో ఆపద వచ్చినప్పుడు ఆపద రానంత కాలం దేవుడు దేవుడు అంటారు. ఆపద వచ్చిన తర్వాత ఏం దేవుడు అనేవారు ఉన్నారు.
తెలుసా అండి? అన్నీ బాగుంటే దేవుడు కొంతమందికి గుర్తుకు రాడు. ఏది బాగోలేనప్పుడే దేవుడు గుర్తొస్తూ ఉంటాడు. దేవుని పైన అలిగి, దేవుని పైన వ్యతిరేకంగా తిరిగేవారు కూడా చాలా మంది ఉండిపోయారు. ఈరోజు అసలు ఏం చేసావని ఈ దైవజనుల్లాగా నీ ద్వారా ఏమైనా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడా? ఈ దైవజనుల్లాగా దేవుని పైన సంపూర్ణంగా దేవుని పరిచర్య నిమిత్తమే నువ్వేమైనా ఏర్పాటు చేసుకున్నావా? ఇవేవి లేకుండా కూడా నీకు రోగం వస్తున్నప్పుడు దేవుణ్ణి దూషిస్తున్నావు. అన్నీ ఉన్నాయి. ఒక మాట ఉంటుంది కదండి, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగుంటుంది, ఏమీ లేనాకు ఎగసెగిసి పడుతుంది, ఎగిరెగిరి పడుతుంది అని. ఈరోజు భక్తి లేదు, ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, దేవుని యందు నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ ఏమీ లేకుండా కూడా దేవుడు ఇస్తున్నటువంటి కొన్నిసార్లు మన జీవితంలో మన తప్పుల వల్ల వస్తున్న రోగానికి కూడా దేవుని పైన తిరుగుబాటు స్వభావం మంచిది కాదు. మీరు గమనించాల్సింది ఏంటో తెలుసా? రోగము వచ్చినా ఆ రోగాన్ని స్వస్థపరిచేవాడు మన దేవుడు. ఇప్పుడు రోగం వచ్చినా సరే దేవుణ్ణి దూషించకుండా దేవునిపైన నమ్మకత్వాన్ని కలిగి బ్రతికితే నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటావు. ఈ వాక్యం వింటున్నటువంటి మొట్టమొదటిగా ప్రియ బిడ్డలారా, రోగాలు వస్తాయా అంటే వస్తాయి. మాకేనా అంటే కాదు. మహా భక్తిపరులైన వారికి కూడా రోగాలు వచ్చాయి పరిశుద్ధ గ్రంథంలో. అందుకే మనం కొంతమందిని చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్న చాలా మంది నిరూపణ లేకపోతే, నిర్ధారణ లేకపోతే ఎవరు నమ్మరు కదండి. వాస్తవాలు చేయించకపోతే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు కదా. అందుకే లేఖనానుసారంగా చూపిస్తున్నాం. వాస్తవానికి ఈ కెమెరా ముందు ఇలా కూర్చుని వీడియో ఆన్ చేసేసి రోగాలు వస్తాయా అంటే వస్తాయి, దేవునికి మహిమ కలుగునుగాక అనేయొచ్చు. కానీ నిర్ధారణ, నిరూపణ, వాస్తవాలు కావాలి. అందుకే మొట్టమొదటిగా రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనంలో రోగాలు వస్తాయా అంటే సర్వసాధారణమైన వ్యక్తులకే కాదు, గొప్ప భక్తి చేసి రెండంతల ఆత్మను పొందుకొని అనేక అద్భుతాలు ప్రజల ఎదుట చేసినటువంటి ఇక్కడ ఎలీషా గారు, ప్రవక్త అయిన ఎలీషా గారికి కూడా మరణకరమైన రోగము సంభవించింది. మరి నీకు నాకు సంభవించదంటారా? సంభవిస్తాయి. సంభవించినప్పటికీ కూడా దేవునిపైనే నిరీక్షణ కలిగి ఉండే వారికి స్వస్థతలు కలుగుతాయి ఖచ్చితంగా. చూద్దాం. మొట్టమొదటిగా ప్రవక్త అయిన ఎలీషా గారిని చూసాం. రెండవదిగా చూద్దాం, వేరొక వ్యక్తిని చూసుకుని ముందుకు వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి క్రొత్త నిబంధన గ్రంథము తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 23వ వచనము గల వాక్యమును ధ్యానం చేద్దాం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. మళ్ళీ చదువుతున్నాను. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము. ఏ జబ్బు ఇది? నీ కడుపు జబ్బు నిమిత్తము. ఎవరిక్కడ? ఎవరికి జబ్బు చేసింది? ఏం జరిగింది? ఏంటి కథ అని ఆలోచిస్తే, అపోస్తులుడైనటువంటి పౌలు వేసిన బీజాలతో గొప్ప ఘనమైన దూతగా, సేవకుడిగా, దైవజనుడిగా రూపాంతరము చెందినటువంటి తిమోతి గారిని గురించి మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ. ఈ తిమోతి గారు ఎవరంటే, అపోస్తులుడైన పౌలు గారు ప్రకటించిన సువార్త అనే బీజాల ద్వారా ఓ గొప్ప దైవజనుడిగా రూపాంతరము చెందిన తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారిని గురించి మాట్లాడడం జరిగింది. ఎంత గొప్ప దైవజనుడండి. వాస్తవానికి ఈ రోజు ఓ సేవకుడు ఎలా బ్రతకాలో, ఓ సేవకుడు ఎలా పరిచర్యను కొనసాగించాలో, ఓ సేవకుడు ఎవరిని సంఘ పెద్దలుగా నియమించుకోవాలో, ఈ రోజు పరిచర్య ఎస్టాబ్లిష్ కోసం ఎలాగైతే ఓ మంచి కార్యాలు ఇవి చేస్తే బాగుంటుందని చెప్పి తిమోతితో మాట్లాడుతూ చెప్పేశాడండి అపోస్తలుడైన పౌలు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తిమోతి గారు అపోస్తలుడైన స్వరం మరొక స్వరంగా ఉంటే ఈ తిమోతి గారే. అపోస్తలుడైన పౌలు గారు తన నిర్ణయాన్ని తిమోతి గారికి చెప్తే, నువ్వు మాట్లాడాల్సింది ఇది, నువ్వు చెప్పాల్సింది ఇది, నువ్వు చేయాల్సిన క్రియ ఇది అని చెప్తే తిమోతి గారితో మాట్లాడించుకునే గొప్ప వ్యక్తి.
అయితే అపోస్తలుడైన పౌలు యొక్క నిర్ణయం ఏమైతే ఉందో, తలంపులు ఏమైతే ఉన్నాయో, ఆ తలంపులు స్వర రూపంలో, మాట రూపంలో ప్రజలకి ఉత్తరాన్ని ఇచ్చే విధంగా ఉంది ఇది. ఎవరిది? తిమోతి వారిది. అంత గొప్ప దైవజనుడండి. యవ్వనస్తుడైన దైవజనునికి ఒక రోగం వచ్చింది. అమ్మో, ఇక్కడ భయంకరమైన విషయం ఏంటో తెలుసా? వాస్తవానికి ఎవరైనా సేవకులకి ఏమైనా యాక్సిడెంట్స్ గాని, ఏవైనా రోగాలు గాని వస్తే, సేవకుడు ఎక్కడ ఏ పాపం చేశాడో, ఏం తప్పు చేశాడో, ఏం చేశాడో ప్రతి చూపు, ప్రతి మాట వారిపైన దూషణలాడుతుంది. నాకు తెలిసిన అనేక మంది సేవకులు అనారోగ్యంతో బాధపడుతూ సమ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, వారు యాక్సిడెంట్ అయినటువంటి బాధ కంటే మనుషుల నోటి నుంచి వచ్చే నిందలు ఎక్కువ. ఈ రోజు ఎలా తయారైపోయిందంటే, విశ్వాసునికి యాక్సిడెంట్ అయినా ఏం కాదులే, చూసుకోకుండా ఏదో ప్రమాదం జరిగిపోయింది. అదే సేవకునికి యాక్సిడెంట్ అయితే దుష్టుడు ఇతను చేస్తున్న సేవను అంగీకరించలేక, ఇతన్ని పడగొట్టడానికి పండిన పన్నాగం అనుకోకుండా ఏదో తప్పు చేశాడు కాబట్టి ఇతనికి వచ్చేసింది. అమ్మో, సేవకుల కష్టాలంతా ఇంత కాదు. వారికి రోగం వచ్చిన బాధే, యాక్సిడెంట్ అయినా బాధే, ఏది సంభవించినా బాధే. ఎందుకు? ఏదో పాపం చేశాడు, అయిపోయింది, వచ్చేసింది. అలాగే ఎందుకు అనుకోవాలి? ఇతను చేస్తున్నటువంటి సేవను తట్టుకోలేక, ఓర్చుకోలేక, ఓర్వలేక దుష్టుడు చేసినటువంటి భయంకరమైన పరిస్థితి అవ్వచ్చు కదా. చెప్పలేం కదా. ఎందుకు ఒక వ్యక్తిని అలా నిర్ణయించుకోవాలి, తీర్పు తీర్చాలి? సరే, దాన్ని పక్కన పెట్టేస్తే, మొట్టమొదటిగా రోగాలు వస్తాయా అంటే, మొట్టమొదటిగా ప్రవక్త అయిన ఎలీషా గారిని చూసాం. గొప్ప దైవజనుడు, అద్భుతాలను అతనిలో దాచుకుని అద్భుతముకరమైనటువంటి దైవజనుడిగా ఉండి ఆయనకు కూడా మరణకరమైన రోగం వచ్చింది. ఆ తర్వాత మనం చూస్తే దైవజనుడైనటువంటి తిమోతి గారికి కూడా జబ్బు చేసింది, రోగం వచ్చింది. ఇప్పటికీ వచ్చిందా? సెకండ్ కన్ఫర్మేషన్ ఇది. రోగాలు వస్తాయి అంటే వస్తాయి. కానీ ఇతడైనా ఎక్కడైనా దూషించాడా? యవనస్తుడే. సరే, ఎలీషా గారంటే గొప్ప అనుభవాలు, దేవుని గూర్చినటువంటి గొప్ప శక్తిని పొందుకున్నాడు, అంతా బాగుంది, ఏం మాట్లాడలేదు, పెద్ద వయసు వాడు కదా, ఏం మాట్లాడతాడు అనుకోవచ్చు. యవనస్తుడే, అన్నింటినీ, కోరికలని అన్నింటినీ తీర్చుకోగలిగినటువంటి వయసులో ఉన్నవాడే కదా. మరి ఇతడెక్కడైనా దూషించాడా అంటే నథింగ్, దూషించలేదు. నిజమైన భక్తిపరుడు కనపరిచే క్రియ అలా ఉంటుంది. చిన్న అలజడి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించేవాడిగా కాదు. ఎవరు ఉండరు అలాగా. కానీ ఆలోచించుకుని అలా ఉంటున్నామంటే సంపూర్ణమైన భక్తి స్థితిలోనికి ఇంకా రాలేదు అని అర్థం. ఇక్కడ మీరు చూస్తే తిమోతి వ్రాసిన మొదటి పత్రికలో మొట్టమొదటిగా ఆ 1వ అధ్యాయంలో 2వ వచనంలో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాస్తున్నాడు. నా నిజమైన కుమారుడు, వాస్తవానికి శరీరానుసారంగా దేవుడిచ్చిన స్వాస్థ్యంతో కొంతమంది బిడ్డలు పుడితే నా కుమారుడండి, నా నిజమైన కుమారుడండి, నా రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి నా బిడ్డ అంటాం. కానీ తన ఆలోచనలు నెరవేరుస్తున్న దైవజనుడిని చూసి ఈ అపోస్తలుడైనటువంటి గొప్ప దైవజనుడు మాట్లాడుతున్నమాట, నా నిజమైన కుమారుడైన తిమోతి. అతను అంటూ ఉంటాడు. తర్వాత మీరు 4వ వచనంలో చూస్తే, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథల నిమిత్తము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్యము పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. పదే పదే ఎక్కడ ఏం మాట్లాడాలో, ఏమి బోధించాలో, ఏ మాట చెప్పాలో, అక్కడ సమాజం దేని వలన చెడిపోతుందో ఆ చెడిపోయే ఆ సమాజం నుంచి రక్షించాలి అంటే నీవేం మాట్లాడాలో అని ప్రతిదీ కూడా దైవజనుడు చెప్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దైవజనుడు మరొక దైవజనుడు ఆత్మ ప్రేరేపితముతో మాట్లాడిన ప్రతి మాటను పట్టుకుని దానికి అనుగుణంగానే జీవిస్తూ ఉన్నాడు, దానికి అనుగుణంగానే బ్రతుకుతున్నాడు. ఓ సేవకుడి నిర్ణయం ఏంటో ఆ నిర్ణయాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుడు ఏది బోధించాలో, ఎట్లా ఏ బిడ్డని ఎలా సమాజం నుంచి రక్షించుకోవాలో ప్రతిదీ కూడా ఈ దైవజనుడు తెలుసుకుంటూ వస్తూ ఉన్నాడు. గొప్ప పరిచయం చేసినటువంటి ఓ మంచి దూత సేవకుడైనటువంటి తిమోతి గారు అలాగ పరిచర్య చేస్తూ ఈ
అపోస్తులుడైన పౌలు గారితో పాటు పరిచర్య చేసినటువంటి గొప్ప దైవజనుడికి కూడా రోగం వచ్చింది. మరి ఇప్పుడు నీకేంటి? నీకు రావడం తప్పంటారా? లేదా మనందరికీ రావడం తప్పంటారా? వస్తాయి. అసలు రోగాలు మనం బ్రతికున్నంత వరకు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మీరు దేవుణ్ణి ఎందుకు దూషిస్తున్నారు? హాస్పిటల్కి వెళ్తారు కదా, టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది మీకు, మంచి ప్రికాషన్స్ ఇస్తారు, 3 డేస్కో 4 డేస్కో యాంటీబయాటిక్స్ అన్నీ ఇస్తారు. అది అయిపోయిన తర్వాత మరలా 2 సంవత్సరాలకో సంవత్సరానికో మరలా ఇంకో దానికో మరలా టైఫాయిడ్ వస్తుంది కదా, అప్పుడు వెళ్ళి ఆ డాక్టర్ గాని ఎందుకు తిట్టరు? ఎందుకు తిట్టరు చెప్పండి? ఇప్పుడు తీసుకున్న జలుబుకి ఇప్పుడు మనం కఫ్ అయినా కోల్డ్ అయినా వచ్చినప్పుడు మెడిసిన్ వాడుతూ ఉన్నాం. మెడికల్ షాప్ లోకి వెళ్ళి మెడిసిన్ కొని తెచ్చుకుంటూ ఉన్నాం. మళ్ళీ 4-5 రోజుల తర్వాతో 10 రోజుల తర్వాతో నెల రోజుల తర్వాతనో మరలా వస్తుంది వ్యాధి. మరి వాళ్ళని ఎందుకు తిట్టావు? అంటే దేవుడు నీకు అలసైపోయాడా? సమస్తమును సృజించిన దేవుడు నీకు తక్కువైపోయాడా? అన్నింటినీ మన కొరకే చేస్తూ సర్వాన్ని దారపోసిన దేవుడు మనకి చులకనైపోయాడా? దయచేసి వింటున్నటువంటి మాటలు వింటున్న ప్రియ సంగమా, దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, దేవుణ్ణి దూషించకండి. మరణకరమైన రోగాలు సంభవించిన మన దేవుడే స్తుతింపబడునుగాక అని మాట్లాడాలి. మన నోరు ఏ స్థితిలో ఉన్నా, ఎలాగ ఉన్నా నా దేవుడే స్తుతింపబడునుగాక, మహిమ తెచ్చుకొనుగాక, నా రోగము ద్వారా నయము చేస్తూ దేవుడే మహిమ పొందుకొనుగాక అని మాట్లాడాలి. ఇలా చేస్తే దేవుడు ఎంత సంతోషపడతాడో తెలుసా? కానీ మనం ఇలా లేం. ఇదే బాధాకరమైన విషయం. కానీ భక్తులను చూస్తే, ఎలీషా గారిని చూస్తే దేవుని నిందించలేదు. ఇక్కడ తిమోతి దైవజనుని చూసినటువంటి ఈ తిమోతి గారు యవనస్తుడైన వారిని చూసినా సరే దేవుని నిందించలేదు. తర్వాత దేవుని దగ్గర మరలా స్వస్థతను పొందుకున్నారు. దేవుని పరిచర్యలో ఘనముగా ముందుకు కొనసాగుతూ వచ్చాడు. అది అమోఘమైన విషయం. మన జీవితాల్లో రోగము రాకమానదు, స్వస్థత రాకమానదు. దేవునికి మహిమ